జరగాలని నేను కూడా కోరుకోను. ఇఫ్ నీ ఫ్యామిలీ మెంబర్స్, నువ్వు, నీ కొడుకు, నీ వైఫ్ కలిసి బైక్ మీద వెళ్తున్నారు అనుకో, అది నిర్మానుష్యమైన ప్లేస్, ఎవరు లేరు. అలాంటి ప్లేస్ అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, నీ వైఫ్ అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది, బట్ పర్లా బాగానే ఉంది. అదే నీ కొడుకు గట్టిగా దెబ్బ తగిలి ఇఫ్ తను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, అసలు కనీసం కాన్షియస్ స్టేజ్లో కూడా లేడు, అలా అయితే నీకున్న స్కోప్ ఒకటే 2 కిలోమీటర్స్ రేడియస్లో హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది లేదు. ఇఫ్ నీకున్న స్కోప్ ఏంటంటే కేవలం 2 కిలోమీటర్స్ రేడియస్ అయితే ఎత్తుకొని నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళగలగాలి. అలాంటి స్టేజ్లో మెయిన్గా నువ్వు డిపెండ్ అయ్యేది దేని మీద? కేవలం నీ ఫిట్నెస్ లెవెల్స్ మీద. ఎప్పుడైతే నువ్వు ఫిట్గా ఉండి నీ బాడీలో స్టామినా లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయో, నువ్వు కష్టపడి కింద పడో మీద పడో ఎత్తుకొని తీసుకెళ్ళి నీ కొడుకు నువ్వు బ్రతికించుకోగలుగుతావు. ఇఫ్ నువ్వు అలా చేయలేకపోతే యు ఆర్ ద బిగ్గెస్ట్ విలన్ టు యువర్ ఫ్యామిలీ.